20వ సర్గము. శ్రీరాముడు తన వనవాసవార్తను కౌసల్యామాతకు దెల్పుట అంతటా ఆమె తీరని దుఃఖమునకు గురియై ఆక్రందించుచు తన వేదనను శ్రీరామునకు తెల్పుట. నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తండ్రికి నమస్కరించి అచటి కేకేమందిరము నుండి తల్లియగు కౌసల్యాదేవి భవనమునకు బయలుదేరెను. ఇంతలో స్త్రీలంతఃపురము నుండి గొప్ప ఆర్తనాదము వినబడెను. తండ్రి ఆదేశింపకయున్నను శ్రీరాముడు తనకు తానుగా స్వయముగా అంతఃపురమునకు సంబంధించిన కార్యములను అన్నింటినీ నెరవేర్చుచు మనకు సంరక్షకుడుగా ఉండెడివాడు. అట్టి రాఘవుడు ఇప్పుడు వనములకు వెళ్లనున్నాడు. పుట్టినప్పటి నుండి కన్నతల్లియగు కౌసల్యేడ మసలుకొనిన తీరుగనే మన విషయమునగుడా రఘువరుడు ప్రవర్తించుచువచ్చెను. ఎవరు ఎంతగా పరుషవచనములను పలికినను శ్రీరాముడు వారిని పల్లెత్తుమాటగుడా అనియెరుగడు. ఇతరులకు ఎప్పుడైనను కోపము కల్గునట్లుగా మాటాడడు, అట్టి పనులను చేయడు. అంతేగాదు అతడు క్రుద్ధులైన వారినందరినీ శాంతపరచుచు ప్రసన్నవదనుడై యుండెడివాడు. అయ్యో! అట్టి మన రాముడు నేడే ఇచటి నుండి అరణ్యములకు వెళ్ళిపోవుచున్నాడు. అయ్యో! మనరాజు దశరథుని బుద్ధి దెబ్బతినినట్లున్నది. సర్వప్రాణులకును దిక్కిన శ్రీరాముని అడవుల పాలుచేయుచున్నాడు. ఈ విధముగా ఇతడు సమస్త జీవకోటిని పరితాపములకు గురిచేయుచున్నాడు అని అంతఃపురమునందలి రాణులందరూ లేగదొడలను ఎడబాయిచున్న ధేనువులవలే దుఃఖముతో బిగ్గరగా ఏడ్చుచు రాజును నిందింపసాగిరి. పుత్రశోకముతో కుమిలిపోవుచున్న ఆ మహారాజు అంతఃపురమునందలి బాధాకరమైన ఆరోదనధ్వనులను విని దుర్భరమైన దుఃఖముతో తల్పమునందే ముఖమును దాచుకొనెను. అంతట శ్రీరాముడు ఆ అంతఃపురమునందలి రోదన ధ్వనులు చెవికి సోకినంతనే చలించి ఏనుగువలే నిట్టూర్చెను. పిమ్మట తనను తాను నిగ్రహించుకొని తమ్ముడైన లక్ష్మణునితోగూడి కౌసల్యాదేవంతపురమునకు చేరెను. అంతఃపురద్వారముకడ మిక్కిలి పూజ్యుడైన ఒక వృద్ధుడు కూర్చొనియుండెను. శ్రీరాముడు అతనిని ఇంకను అచట కూర్చొనియున్న ఇతరులను చూచెను. అప్పుడు అచట ఉన్నవారందరూ శ్రీరామునజుచిన వెంటనే లేచి నిలబడి మహానుభావుడైన శ్రీరాముడు వర్ధిల్లుగాక అనుచు జయజయధ్వనులు చేయసాగిరి. అంతట శ్రీరాముడు మొదటి కక్ష్యను దాటి రెండవ కక్ష్య ఎందున్న వేదపండితులైన వృద్ధ బ్రాహ్మణులను దర్శించెను. వారందరును రాజుచే బాగుగా సత్కరింపబడినవారు. పిమ్మట అతడు ఆ విప్రులకు నమస్కరించి ముందునకు సాగి మూడవ కక్ష్యేందు ద్వారరక్షణ తత్పరలేయున్న యువతులను వృద్ధ స్త్రీలను గాంచెను. అచటి ఆ యువతులు వృద్ధ స్త్రీలు రామునిగాంచి మిక్కిలి సంతోషపూర్వకముగా జయజయధ్వనులతో శుభాశీస్సులు పలికి త్వరత్వరగా కౌసల్యామందిరమునకు ఏగిరి వారు ఆ రామజననికి ప్రియమైన రాఘవుని ఆగమన వార్తను నివేదించిరి. కౌసల్యాదేవియు నియమనిష్ఠలతో ఆ రాత్రిని గడిపెను. ప్రభాత సమయమున పుత్రుని హితమును గోరుచు శ్రీమహావిష్ణువును ఆరాధించెను. పట్టువస్త్రములను ధరించియున్న ఆ కౌసల్య ప్రసన్న చిత్తముతో నిరంతరము వ్రతపరాయణయ్యుండెను. అప్పుడామె మంగళకార్యములను నిర్వర్తింపజేసి మంత్రపూర్వకముగా బ్రాహ్మణులచే హోమవిధులను జరిపించుచుండెను. ఆ సమయమున శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురమున ప్రవేశించెను. అచ్చట అగ్నికార్యములను జరిపించుచున్న తల్లిని దర్శించెను. దైవారాధన నిమిత్తమై సిద్ధపరచబడియున్న పెరుగు, నెయ్యి, మోదకములు, అక్షతలు మొదలగు హోమద్రవ్యములను గాంచెను. ఇంకను రఘునందనుడు పేలాలను, తెల్లని పువ్వులను, పాయసమును, నువ్వులన్నములను, అట్లే సమిధలను, పూర్ణకుంభములను చూచెను. వ్రతనియమములను పాటించుచుండుటచే కౌసల్యాదేవి కృశించి యుండెను. ఆమె తెల్లని పట్టువస్త్రములను దాల్చి దేవతవలె శోభిల్లిచు తమారాధ్యదేవమైన విష్ణువును జలాభిషేకములతో తృప్తిపరచుచు సేవించుచుండెను. అట్టి కౌసల్యామాతను రాఘవుడు దర్శించెను. అంతట కౌసల్య తనకు ఆనందదాయకుడైన శ్రీరాముడు చాలకాలమునకు తనకడకు రాగా సంతోషముతో పొంగిపోయెను. పిదప ఆమె ఒక ఆడుగుర్రము తనకి సొరమును పిల్లను జేరినట్లు ప్రేమతో తన కుమారుని సమీపించెను. అప్పుడు ఆరాఘవుడు తనకు ఎదురుగా వచ్చిన తల్లికి పాదాభివందనమాచరించెను. ఆమె కుమారుని అక్కున జెర్చుకొని మక్కువతో మూర్ధమును ఆఘ్రాణించెను. పిమ్మట కౌసల్యాదేవి అసహాయసురుడైన తన కుమారుడగు శ్రీరామచంద్రునిపై గల పుత్రవాత్సల్యముతో ఆయనకు ప్రియమును హితమును గూర్చుచు ఇట్లు నుడివెను. ఓ కుమారా!
వృద్ధులను ధర్మమూర్తులను మహాత్ములను అయిన రాజర్షులవలె దీర్ఘాయువును ఘనకీర్తిని ఇక్ష్వాకు వంశోచితమైన ఉదాత్తధర్మమును పొందుదువుగాక. ఓ రాఘవ, సత్యసంధుడైన మీ తండ్రియగు మహారాజును దర్శింపుము. ఆధర్మాత్ముడు నేడే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునిగా వించును. పిమ్మట ఆమె నాయనా భోజనము చేయుము అని పలుకగా రాఘవుడు భోజనాసనమును స్పృశించి తనవనగమనమును గూర్చి తల్లితో తెల్పుటకు బిడియపడుచు సంకోచించుచు అంజలిఘటించెను. సహజముగనే వినేశీలియన ఆరాముడు తాను దండకారణ్యమునకు బయలుదేరుచున్నవాడగుటచే తల్లిపైగల గౌరవముతో ఆమె అనుజ్ఞ గైకొనదలచి వినమ్రుడై ఇట్లు పలుకనారంభించెను. అమ్మా, గొప్ప భయావహస్థితి ముప్పు ఏర్పడినది. నిజముగా నీకు తెలియకపోవచ్చును. ఈ వార్త నీకును వైదేహికిని ప్రియమైన లక్ష్మణనుకును దుఃఖమును కలిగింపవచ్చును. అయినను తెల్పెదను. దండకారణ్యమునకు వెళ్ళిచున్న నాకు ఈ రత్నాసనముతో పనియేమి? నేను దర్భాసనము, విష్టరాసనము, విష్టరము దర్భాసనము 25 దర్భలతో ఏర్పరచబడునది దర్భాసనము. 50 దర్భలతో సిద్ధము చేయబడునది బ్రహ్మాసనము. పంచాశద్భిర్భవేద్రమాతదర్ధేన తు విష్టరం ఇతి స్మృతేః. గోవిందరాజీయ వ్యాఖ్య. పై కూర్చుండవలసిన సమయము ఆసన్నమైనది. నేను రాజభోగములను ఆమిషం హిత్వా రాజభోగములను త్యజించి కందమూలములను తినుచు మునులవలే నిర్జనమైన వనమునందు 14 సంవత్సరములపాటు నివసింపవలసి యున్నది. మహారాజు భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా జేయును. ఆయన నన్ను మాత్రము దండకారణ్యమున మునివృత్తితో నివసింపవలసినదిగా ఆజ్ఞాపించెను. నేను నిర్జనారణ్య ప్రదేశమున 14 సంవత్సరముల కాలము అడవులలో లభించు ఫలములములను సేవించుచు వానప్రస్థునివలే కాలము గడుపుదును. ఆ మాటలను వినినంతనే ఆ కౌసల్యాదేవి అరణ్యమున గండ్రగొడ్డలిచే నరకబడిన మద్దిచెట్టు యొక్క కాండమువలెను దివినుండి భువికి జారిన దేవతవలెను క్షణములో నేలపై పడిపోయెను. అట్టి తీవ్రమైన దుఃఖమునకు తట్టుకొనలేక మూర్భిల్లి అరటిబోదెవలే నేలపై బడియున్న కౌసల్యామాతను శ్రీరాముడు లేవనెత్తెను. బరువును మోయలేక చతికలబడి శ్రమ నివారణకై అటునిటు పొర్లిలేచిన ఆడుగుర్రమువలే ధూళిధూసరితయే దీనయ్యున్న తల్లి యొక్క శరీరమును శ్రీరాముడు చేతితో నిమిరెను. కౌసల్యాదేవి జీవితము సుఖములకు లోటులేనట్టిది. అయినను ప్రస్తుతము ఆమె తీరని దుఃఖమునకు లోనై తన చెంతనేయున్న నరశ్రేష్ఠుడగు శ్రీరామునితో ఇట్లు పల్కెను. ఆ మాటలు చేరువలోనున్న లక్ష్మణనుకును వినబడుచుండెను. నాయనా రామా, నీవు నాకు జన్మింపకున్నచో ఇప్పుడు ఈ పుత్రుని ఎడబాటు దుఃఖమునకు గురియయిడిదాననుగాను. అప్పుడు నాకు సంతానము లేదను దుఃఖము మాత్రమే మిగిలియుండెడిది. దానికంటెను ఈ పుత్రునేడబాటు దుఃఖము మిక్కిలి దుర్భరమైనది. గొడ్రాలికి తనకు సంతానము కలుగకపోయేనే అను మనస్తాపమొక్కటి తప్ప మరియొక దుఃఖము ఉండదు. ఓ రాఘవ, భర్త అధికారమునందు పట్టమహిషి పెద్ద భార్య గా ఆభరణాది ఐశ్వర్యలాభములనుగాని పతి యొక్క ఆదరాభిమానములతో కూడిన గొప్ప సుఖములనుగాని ఇంతవరకును పొందియుండలేదు. ఇక పుత్రుడు అధికారములో నుండగానైనను అట్టి కోరికలు తీరవచ్చునను ఆశతో జీవించుచుంటిని. అట్టి నేను రాజునకు పెద్ద భార్యను రాణిని అయుండియు ఇక మీదట నిరంతరము సూటిపోటి మాటలతో నామస్సును గాయపరచునట్టి నాకంటే చిన్నవారైన సవతుల యొక్క పెక్కు పరుషవచనములను వినవలసివచ్చును. సవతులతో మాటలు పడుటకంటే స్త్రీలకు బాధాకరమైనది మరియొకటి ఏమియుండును? అంతులేని నా ఈ శోకము విలాపము ఇట్టిది ఇంతటిది అని చెప్పుటకు శక్యముగాదు. నీవు ఇక్కడ ఉన్నప్పుడే నేను ఇట్టి నిరాదరణకు లోనైతిని. నాయనా, నీవు దూరమైనచో ఇక చెప్పవలసినది ఏమి? అప్పుడు నాకు మరణము తథ్యము. ఇంతవరకును నేను భర్త యొక్క గద్దింపులకును ఉపేక్షలకును మాత్రమే గురియైతిని. ఆయన నన్ను కైకేయి యొక్క పరిచారికలతో సమానముగనో వారికంటెనూ హీనముగనో చూచెను. ఇప్పుడు నన్న సేవించువారును నాతో ప్రియముగా మాట్లాడు వారును నీవు ఇట నుండి అడవులకు వెళ్లిన పిమ్మట కైకేయి యొక్క పుత్రుని భరతుని జూచి భయపడివారు నాతో పలుకుటకును జంకుదురు. కుమారా, కోపస్వభావముగల కైకేయి ఎల్లప్పుడునూ దురుసుగా మాటాడుచుండును. అట్టి ఆమె ముఖమును నిస్సహాయ స్థితిలోనున్న నేను ఎట్లు చూడగలను? ఓ రాఘవ,
నీవు యువరాజువైనచో నా కష్టములు అన్నియు కడతేరునని ఆశించి నీవు జన్మించినప్పటి నీ ఉపనయనము జరిగినప్పటి నుండియు ఈ 17 సంవత్సరములు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు బ్రహ్మోపదేశ కారణముగా ఉపనయనము రెండవ జన్మ విశ్వామిత్రుడు దశరథుని కడకు వచ్చునాటికి శ్రీరాముడు ఓనషోడశ వర్షప్రాయుడు అనగా 16 సంవత్సరముల లోపు వయస్సువాడు. గర్భైకాదశేషు రాజన్యం అనునది ఉపనయన విషయమున శాస్త్రోక్తి. అనగా క్షత్రియునకు శిశువు తల్లికడుపున పడినది మొదలుకుని 11వ సంవత్సరమున ఉపనయనము చేయవలయును. కావున శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుపవలెను అను సంకల్పము మాతృగర్భస్థకాలమును తగ్గించిన పిమ్మట ఆయన 27వ ఏట జరిగినది. అనగా ఆయనకు ఉపనయనానంతరము 17 సంవత్సరములకు యువరాజ పట్టాభిషేక మహోత్సవము నిర్వహించుటకు నిర్ణయము జరిగినదన్నమాట. అందువలననే కౌసల్యాదేవి దశ సప్త చ వర్షాణి తవ జాతస్య రాఘవ అని ఎన్నది. నిరీక్షించుచువచ్చితిని. ఓ రఘునందన, ఇంతవరకును సవతుల సూటిపోటి మాటల వలన కలిగిన దుఃఖకారణముగా నేను మానసికముగా కృంగి కృశించియుంటిని. ఇక చిరకాలము వారి తిరస్కారముల వలన కలుగు తీవ్ర దుఃఖమును నేనెంతమాత్రమూ భరింపజాలను. నిండు చంద్రునివలే ఆహ్లాదకరమైన నీముఖ శోభలను చూడకుండా దీనురాలనై నేను దుఃఖమయమైన జీవితమును ఎట్లు గడుపగలను? బహుశ్రమల కోర్చి ఉపవాసములోనర్చి దేవతలను ధ్యానించి ఆరాధించి నోములు నోచి నిన్నుగని ప్రేమతో పెంచితిని. నేను దురదృష్టవంతురాలను అగుటవలన నీవు అరణ్యములకు వెళ్ళుటతో అవియనీయును వ్యర్థములే యగుచున్నవి. ఇంక నాకు మిగిలియున్నది తీరని దుఃఖము మాత్రమే. వర్షాకాలమునందు కుంభవృష్టి వలన క్రొత్తనీటిచే పొంగి పొరలుచున్న ప్రవాహపు ధాటికి మహానదీతటములు తెగిపోవును. కాని ఇంతటి దుర్భరమైన దుఃఖవార్త యొక్క ఆటుపోట్లకు గురియయును నా హృదయము మాత్రము బ్రద్దలగుటలేదు. కనుక నా గుండె గట్టిది అని నేను తలంచుచున్నాను. ప్రాణభీతిచే ఏడ్చుచున్నను లేడిని సింహము బలవంతముగా లాగికొనిపోవును. కాని యముడు మాత్రము నా ప్రాణములను హరించుకునిపోవుటకు ఇష్టపడుటలేదు. ఏలనన యమలోకమున గూడా నాకు చోటులేదేమో? కనుక నిజముగా నాకు మరణమే లేనట్లున్నది. దుర్భరమైన ఇంతటి కష్టము వచ్చిపడినను నా హృదయము పగిలిపోవుటలేదు. నేలపై పడిగూడా నా శరీరము ముక్కలు కాలేదు. ఆ రెండును ఇనుముతో చేయబడినవే. కనుక నాకు అకాల మరణము లేదనుట నిశ్చయము. సంతాన ప్రాప్తికై నేను నోచిన నోములు, చేసిన దానములు, ఒనర్చిన ధ్యానాదులు, ఆచరించిన తపస్సులు ఈ సంఘటన కారణముగా చవిటినేలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలములైనవి. దూడకు దూరమైన గోవువలే నీకు దూరమైనచో, నీ ఎడబాటునకు గురియైనచో నేను జీవింపజాలను. తీవ్రమైన దుఃఖముల తాకిడికి తట్టుకొనలేని స్థితిలో ఉన్నవాడెవడైనూ స్వేచ్ఛగా అకాల మరణమును పొందగలిగినచో నేనును యమలోకమున మృత్యుముఖమున చేరియుండెడిదానను. చంద్రుని వంటి ముఖకాంతులు గల ఓ కుమారా, స్వేచ్ఛ అకాల మరణము నాకు అసంభవము అయినప్పుడు ఇక నీకు దూరమై నీ ఎడబాటునకు లోనై నేను జీవించుటయే వృధా. కావున వాత్సల్య కారణముగా విడిచి ఉండలేని ధైర్యము సడలిన గోవు లేగనువలే నేనును నిన్ననుసరించి వనములకు వచ్చెదను. కౌసల్యాదేవి సత్యప్రతిజ్ఞుడైన ఇచ్చిన మాట తప్పని శ్రీరాముని గూర్చి ఒక్క క్షణము ఆలోచించెను. రాముడు అరణ్యములకు వెళ్ళినచో ఇక్కడ సపత్నుల వలన తనకు ఎదురుగు దుఃఖ క్లిష్ట పరిస్థితులను సమీక్షించెను. పర్యవసానముగా తనకు సంభవింపనున్న ఆ తీవ్ర దుఃఖములకు తాను తట్టుకొనలేనని గ్రహించెను. అట్టిస్థితిలో బంధింపబడిన సుతుని జూచి దుఃఖితయైన కిన్నర స్త్రీవలే ఆమె బోరుమనుచు మిక్కిలి విలపించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 20వ సర్గము సమాప్తము.